హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఇప్పుడు ఎండాకాలంలో పప్పుచారులు ఎక్కువ శాతం తింటారు. పప్పుచారులు, పచ్చి పులుసులు. పప్పుచారులు ఒకే తీరుగా చేసుకోకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోండి. ఇలా ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. ఇందులో పెసరపప్పు, కందిపప్పు రెండు కలిపి అయితే పప్పుచారు చేసిన. పెసరపప్పు ఒంటికి చలువ చేస్తుంది. ఎండాకాలం పెసరపప్పు చాలా ఎక్కువ శాతం తినాలి. పప్పులు కానీ పప్పుచారు కానీ పెసరపప్పుతోటి. ఈ పప్పుచారులో ములక్కాయ, సోరకాయ, బెండకాయ ఇంకా ఏమో వేస్తారు. అవన్నీ వేయనవసరం లేదు ఫ్రెండ్స్. నేను వేసిన వాటితోటే చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతే చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఇప్పుడు సమ్మర్ కదా, పప్పుచారు పప్పులు ఎక్కువ తింటారు. అయితే నేను పప్పుచారు ఎలా చేస్తున్నానంటే, పెసరపప్పు, కందిపప్పు రెండు సమానంగా తీసుకొని ఒక 1 అవర్ పాటు అయితే నానబెట్టాను. ఇప్పుడు పప్పుచారు చేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ వంపేసిన కుక్కర్లో వేసుకోవాలి. పప్పు కుక్కర్లో వేసిన తర్వాత వాటర్ వేయాలి. నేను ఈ గ్లాస్ తోటి సగం కందిపప్పు, సగం పెసరపప్పు తీసుకున్నా. 3 గ్లాసుల వాటర్ వేయాలి. 3 గ్లాసులు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ అంట పెట్టుకొని కుక్కర్ పెట్టి కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్లకు ఉడికించుకోవాలి పప్పు. చూడండి, కుక్కర్ మూత పెట్టిన 3 విజిల్లకు ఉడికిన తర్వాత చూద్దాము ఫ్రెండ్స్. పప్పు నానబెట్టేటప్పుడే చింతపండు నానబెట్టుకోవాలి సరిపడా. ఆ తర్వాత పప్పు ఉడికేంతలోపు ఇందులో ఏమీ వేయట్లేదు. సోరకాయ, బెండకాయ, ములక్కాయ ఇవి వేయట్లేదు. ఓన్లీ దొండకాయలు, 3 టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్. ఇంట్లో ఉన్న వాటితోటే కూడా చేసుకోవచ్చు. మనం అన్ని తీర్లు వేయాలని ఏం లేదు ఫ్రెండ్స్. ఇవే ఉన్నాయి ఇంట్లో, అందుకనే చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ అయితే కట్ చేసుకోవాలి పప్పు ఉడికేంతలోపు. చూడండి, ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టాను. దొండకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్. పప్పు కూడా 3 విజిల్లకు ఉడికింది. ఇప్పుడే తీయకూడదు, హెయిర్ మొత్తం వేయిన తర్వాత తీయాలి మూత. అప్పటి వరకు అయితే ఒక గిన్నె పెట్టుకుని ఒక పావడ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై చేయాలి కొంచెం, ఒక 2 నిమిషాల పాటు. బాగా ఫ్రై చేయడం అవసరం లేదు, కొద్దిసేపు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దొండకాయ, టమాటా రెండు ఒకసారి వేయాలి. కలిపిన తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ కొంచెం, ఎందుకంటే ముక్కలు ఉడకడానికి. అందులో సప్పగా ఉంటాయి. మళ్ళీ ఇందులో సాల్ట్ వేయకపోతే పప్పుచారులు వేసినప్పుడు మనం తింటుంటే సప్పగా అనిపిస్తుంది. అందుకనే కొంచెం ఇందులో వేయాలి. వేసి ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. బాగా ఉడికించని అవసరం లేదు, ఒక 30% ఉడికించుకోవాలి టమాటా, దొండకాయని. అవి ఉడికేంతలోపు విజిల్ అయితే ఇద్దాం. హెయిర్ వేయింది మొత్తం. చూడండి, పప్పు అయితే మంచిగా పర్ఫెక్ట్గా ఉడికింది, మెత్తగా. దీన్ని రుద్దన అవసరం లేదు. కొందరు పప్పు ఉడకపోతే ఇట్లా పప్పు దువ్వతోడు, పప్పు రుబ్బేది ఉంటుంది కదా, దాంతో రుబ్బుతాడు. ఇప్పుడైతే దీన్ని రుబ్బన అవసరం లేదు. చాలా అంటే చాలా మెత్తగా ఉడికింది, గంధం లెక్క అయింది. పప్పు నానబెట్టి ఇలా ఉడికించుకుంటే టేస్ట్ ఉంటుంది, మెత్తగా ఉడుకుతుంది మంచిగా 3 విజిల్లకే. ఇప్పుడు ఇందులో చింతపులుసు వేయాలి. చూడండి, చింతపులుసు వేసిన అంటే పులుపు చూసుకొని కొన్ని వాటర్ వేయాలి. అవి ముక్కలు వేసిన తర్వాత వాటర్ వేయాలి పులుపు చూసుకొని. ఇప్పుడైతే ఇంతవరకు అయితే చింతపులుసు పోసిన. చూడండి, టమాటా, దొండకాయ కూడా ఉడికింది 30%. ఈ టమాటా మీద నుండి ఇట్లా ఒక్కొక్క పొర పోతుంది కదా, అప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు అలా ఉడికినప్పుడు ఇప్పుడు ఈ ముక్కలన్నీ పప్పుచారులో వేద్దాం.
ఇలా ముక్కలన్నీ పప్పుచారులో వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసి, వాటర్ వేయాలన్నా కదా, ఇప్పుడు ఈ గిన్నె కడిగి ఇందులో వేసుకోవాలి. చూడండి వాటర్ వేసిన కొంచెం చిక్కగా అనిపిస్తుంది. కొన్ని వాటర్ వేస్తే మళ్ళీ చిక్కదనం కూడా చూసుకోవాలి. బాగా చిక్కగా ఉండొద్దు, బాగా పలసగా ఉండొద్దు. పప్పుచారు మీడియం ఉంటేనే సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి ఇలా ఉండాలి. కొంచెం మరిగిన తర్వాత మళ్ళీ కొంచెం చిక్క పడుతుంది కదా, కొన్ని మోస్తా చాలు. ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపడా, ఫస్ట్ ముక్కలు ఉడికించేటప్పుడు వేసిన కదా, ఇప్పుడు 1½ స్పూను. చూడండి ఇక్కడ కారం కొంచెం చెంచాడు వేస్తున్నా, కొంచెం వేస్తా. కారం కొంచెం ఎందుకు వేస్తున్నానంటే మా ఆయనకు కారం వేయకూడదు, పచ్చిమిర్చి కారంతో పప్పుచారు చేయాలి. ఇట్లా ఎల్లో ఉంటేనే తింటాడైనా, అందుకనే కారం కొంచెం వేసిన కనబడినట్టుగా. మీరు పూర్తిగా కొంచెం మీ రుచి దగ్గర కారం పొడి వేసుకోండి. నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసిన కాబట్టి కారం కొంచెం తక్కువ వేసిన. ఇప్పుడైతే ఇది మరిగించుకోవాలి. మూత పెట్టుకొని ఇలా చూసుకుంటూ కొంచెం సైడ్ పెట్టి మరిగించుకోవాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత చూస్తున్నాను. చూడండి పప్పుచారు అయితే మసులుతుంది. ఇప్పుడు పప్పుచారు మరుగుతున్నప్పుడు ధనియాల పొడి, వేంపి పెట్టుకున్న ధనియాల పొడి, ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 ఉన్నాయి. ఈ 3 వేసుకోవాలి. ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక 2 మినిట్స్ మరిగించుకొని తాలింపు పెట్టుకోవడమే. సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పప్పుచారు. ఇందులో పెసరపప్పు వేసిన కదా, ఇప్పుడు ఎండాకాలంలో ఒంటికి చలవ చేస్తుంది. పెసరపప్పు చారు ఎక్కువ శాతం తినాలి. ఇప్పుడైతే 2 మినిట్స్ మరగనివ్వాలి. 2 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. స్టవ్ బంద్ చేస్తున్నా. ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఒక 2 పావుల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, చూడండి వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయినాయి మంచిగా. కరివేపాకు స్టవ్ బంద్ చేసుకొని తాలింపు పప్పుచారులో వేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, ఎలా ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారా. పెసరపప్పు, కందిపప్పు 2 మిక్స్ కలిపి పప్పుచారు చాలా ఈజీగా అయిపోయింది. తక్కువ టైంలో కూడా పప్పుచారు చేయడం అయితే అయిపోయింది. ఎండాకాలంలో ఏమి అసలు కూరగాయలు ఇవే కూరగాయలు ఉన్నా కూడా చేసుకోండి. అవి కావాలి, సొరకాయ కావాలి, ములక్కాయ కావాలి, ఇవన్నీ కావాలని అనుకుంటే మన పిప్పి వెళ్తుంది కిచెన్లో ఉండలేక. ఎండాకాలం కిచెన్లో ఉండలేకపోతున్నాం తెలుసు, అసలు మన ఆడవాళ్ళకే తెలుసు. అందుకే ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా పప్పుచారు చేసుకోండి. అప్పుడప్పుడు ఒక వారంకి 2 సార్లు చేసుకోండి. పెసరపప్పు ఒంటికి చలవ ఎండాకాలం. చూడండి ఎలా ఉందో పప్పుచారు. ఈ పప్పుచారులకు అప్పడాలు, పాపడాలు, వడియాలు ఇట్లా పెట్టుకొని తినొచ్చు. అంతే ఫ్రెండ్స్.